హే గైస్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో మార్వెల్స్ ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్స్ మూవీ సంబంధించిన రివ్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్లీ మార్వెల్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారంటే అది మనకి బాగా తెలుసు. యాజ్ యూజువల్లీ మార్వెల్ ఫ్యాన్స్ కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఈ ప్రాజెక్టే మనకి సీక్రెట్ వార్స్కి అండ్ డూమ్స్డే ప్రాజెక్ట్కి అయితే కనెక్ట్ అవబోతుంది డైరెక్ట్లీ. అండ్ ఆల్సో ఈ మూవీలో మనకి గెలాక్టస్ అండ్ సిల్వర్ సర్ఫర్ అయితే కూడా మెయిన్ విలన్స్ గా అయితే కనబడబోతున్నారు. అయితే మార్వెల్ వాళ్ళు ఈ ఫెంటాస్టిక్ ఫోర్ సాగాని ఆల్రెడీ మనకి 3 మూవీస్ అయితే చూపించారు. అండ్ ఆ 3 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంటర్ ఫ్లాప్ అయితే అయిపోయినాయి. బట్ ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా చాలా యూనిక్ అండ్ డిఫరెంట్గా అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్గా ఖచ్చితంగా మార్వెల్ ఈ మూవీతో తన కంబ్యాక్ అనేది ఏ రేంజ్లో ఉండదో అనేది కరెక్ట్గా చూపించారు. మార్వెల్స్ లెజెండరీ డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్ అయితే వచ్చారు. అండ్ వాళ్ళు వచ్చి రాగానే ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీని అయితే మనకు అందించారు. ఈ మూవీ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది నాకు మాత్రం. బేసికలీ ఈ మూవీ ఒక స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఏదైతే ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్స్ వాళ్ళ యొక్క పవర్స్ అనేవి వచ్చినాయో ఆ సీన్ అన్నిటినీ కూడా డైరెక్ట్లీ షోగా అయితే చూపించకుండా ఒకళ్ళ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ పవర్స్ ఎలా వచ్చాయి అనేది అయితే చూపిస్తారు. అండ్ లేటర్ వాళ్ళ పవర్స్ అనేవి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పవర్స్ని యూజ్ చేసుకుంటూ ఎలాంటి మంది ఎంతమందిని కాపాడారు అనే దాని గురించి అయితే డీటెయిల్ మూవీలో చూపిస్తారు. అయితే ఒకరోజు సిల్వర్ సఫర్ అయితే వస్తుంది. అండ్ తను వచ్చి భూమికి థ్రెడ్ అయితే ఉంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే గెలాక్టస్ వచ్చి మీద చంపేస్తారని అయితే చెప్తుంది. దానితో ప్రజలందరూ కూడా భయపడతారు. అండ్ మన మిస్టర్ ఫెంటాస్టిక్ అయితే చాలా సేపటి వరకు ఆలోచించి దానికి ఒక పరిష్కారంగా గెలాక్టస్ దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటాడు. అండ్ గెలాక్టస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి, గెలాక్టస్ ఏమని చేశాడు, అండ్ ఫ్రాంక్లిన్ రిచర్స్ యొక్క రోల్ ఎలా ఉండబోతుంది, అండ్ సూ స్ట్రామ్ చనిపోయిందా లేదా, ఇలాంటి అన్ని బేసికల్ పాయింట్స్ని మూవీలో కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడంటే స్టోరీ ఇంకా చాలా చాలా అయితే ఉంది. బట్ మూవీ చెప్తే మాత్రం చాలాసార్లు స్పాయిలర్ అయితే అయిపోద్ది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన 1 డే తర్వాత అంటే రేపు నేను మ్యాక్సిమం అయితే పోస్ట్ క్రెడిట్ సీన్ ఎండ్ క్రెడిట్ సీన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను ఏ క్యారెక్టర్ హైప్ ఇవ్వని ఒకే ఒక క్యారెక్టర్ మాత్రం నాకు ఖచ్చితంగా జానీ స్ట్రోమే. తను ప్లే చేసిన రోల్ పక్కనే అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ తను ఇచ్చిన ఇంపాక్ట్ అయితే ఆ రోల్కి చాలా చాలా బెటర్గా అయితే ఉంది. అండ్ సూజర్ స్ట్రోమ్ యొక్క స్టోరీ లైన్ అయితే కూడా చాలా చాలా ప్రాపర్లీ అయితే బిల్డ్ చేశారు. అండ్ మిస్టర్ ఫెంటాస్టిక్ అయితే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ చనిపోతాడో అలాంటి ఐక్యూని ఈక్వల్ చేసే ఏ అవెంజర్ ఆర్ ఏ సూపర్ హీరో కూడా రాలేదు. బట్ ఇప్పుడు మాత్రం వచ్చాడు. అండ్ తన పేరే రీడ్ రిచర్డ్స్. అండ్ ఈ క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్ కూడా మూవీలో చాలా చాలా బాగుంది. అండ్ స్టోరీ లైన్గా ఏ మాత్రం చూసుకున్నా సరే ఈ మూవీని మాత్రం ఖచ్చితంగా అంటర్ ఫ్లాప్ అయ్యే సీన్ అయితే లేదు. ఇంకా ఆ ఎండ్ క్రెడిట్ సీన్స్ కూడా ఒకసారి చిన్నగా మాట్లాడుకుంటే ఏ మాత్రం స్పాయిలర్ లేకుండా ఎచ్చి పడేశాడు భయ్య. ఏదైతే మాత్రం మూవీలో చాలా చాలా డీటెయిల్గా అయితే చూపించారు. అండ్ సిల్వర్ సఫర్స్తోని అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ వీళ్ళిద్దరి మధ్యన ఉండే ఫైట్ సీన్స్ మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి అంతే. మమ్మల్ని ఎక్కడికక్కడ కూడా ఒక ట్విస్ట్ అండ్ ప్లాట్స్తో అయితే తీసుకొని వెళ్తుంది ఈ మూవీ మాత్రం. నిజంగా చెప్తున్నా ఎక్కడ అంటే ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. ఈవెన్ వాళ్ళు చేసే కన్వర్జేషన్స్లో కూడా వాళ్ళన్ని కీ పాయింట్స్తే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ మూవీ ఎక్కడ అంటే అక్కడ బోర్ కూడా కొట్టదు. బట్ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గెలాక్టస్ కూడా. అండ్ గెలాక్టస్ని ఏ విధంగా చూపించాలని మార్వెల్ అనుకున్నారో ఎగ్జాక్ట్లీ అలానే చూపించారు. బట్ ఇంకొంచెం చెప్పాలి అంటే గ్యాలక్టస్ ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ పవర్స్ అనేవి చూపించుంటే బాగుంది అయితే అనిపించింది. బట్ ఆ మూవీకి తనకున్న స్క్రోల్ ప్రేకి కానీ ఇన్నటి వరకు అయితే చాలు. బట్ అతను వచ్చిన కొంతసేపటికైనా సరే ఇంపాక్ట్ అయితే చాలా చాలా ఎక్కువగా అయితే చేశాడు. ఫైనలీ మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పుడైతే గెలాక్టస్ క్యారెక్టర్ వస్తుంది అని అనుకున్నారో మార్వెల్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి అయితే ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ మూవీతో అయితే చూపించారు. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఏదైతే ప్రాజెక్ట్ చూపిస్తున్నారో మార్వెల్ ప్రస్తుతానికి ఇది డైరెక్ట్లీ అయితే మనకి సీక్రెట్ వార్స్ కనెక్ట్ అవ్వబోతుంది. అండ్ ఇది అఫీషియల్లీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ మూవీ చూసుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఎలా ఉంది ఈ మూవీ మీద అనేది. అండ్ ప్రీవియస్గా వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ మూవీస్లో ఏ మూవీ కూడా ఈ మూవీలో కనీసం 60% కూడా అందుకోలేకపోయింది. అంతే తన యొక్క రేంజ్ అండ్ ఈ మూవీలో ఉన్న చూపించిన విధానం అనేది అంతా బాగుంది. బికాజ్ ఈ 2025లో విఎఫ్ఎక్స్ అనేది మార్వెల్ వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఆ విధంగా యూజ్ చేశారు. సీట్ నుంచి అయితే మమ్మల్ని అస్సలు లగనవ్వదు. ఇక ఈ మూవీలో అయితే మాట్లాడుకునే ముందు ఫస్ట్ స్పాయిలర్స్ అలర్ట్. అండ్ స్పాయిలర్ సంబంధించి ఏ మాత్రం కూడా నేను కన్విన్స్ అవ్వను. బికాజ్ ఒకవేళ మీరు మూవీ చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి అయితే వీడియో స్కిప్ చేసేసేయండి. ఒకవేళ ఇంకా స్పాయిలర్ ఏముంది అనుకుంటే మాత్రం టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎప్పటి నుంచో వస్తుంది అండ్ మన ఛానల్ ఎప్పటి నుంచి కూడా వీడియోస్ చేస్తున్నాం ఏంటి అంటే ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో మనకి ఖచ్చితంగా డాక్టర్ డూమ్ అపియరెన్స్ అయితే ఉంటుందని. అండ్ మార్వెల్ వాళ్ళు కూడా ఈ యొక్క డాక్టర్ డూమ్ అపియరెన్స్ అయితే కన్ఫర్మ్ చేస్తారు అండ్ చూపించారు కూడా. ఇచ్చి పడేశారు మామ ఖచ్చితంగా. అండ్ నేనైతే మాత్రం ఈ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో అయితే డీటెయిల్లీ మాట్లాడదాం.
ఇవి ఇక్కడైతే మొత్తం మాట్లాడదు. మనమైతే విడిగా ఒక వీడియో చేద్దాం. దాని గురించి అయితే మాట్లాడదాం. అండ్ ఈ మూవీతో అయితే ఒక విధంగా అయితే అర్థమైపోయింది మార్వెల్ వాళ్ళు ఏ మైండ్ సెట్‌తో రాబోతున్నారు అనేసి. ఒకవేళ మార్వెల్ వాళ్ళకి ఈ మూవీ కనీసం పీపుల్‌లో కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా ఈ మూవీ ఖచ్చితంగా కిందకైతే వెళ్ళిపోతుంది. బట్ మార్వెల్ వాళ్ళు ఎక్కడంటే ఎక్కడ తగ్గకుండా అయితే చూపిచ్చారు. ఫస్ట్‌లీ మార్వెల్ వాళ్ళు ఈ క్యారెక్టర్‌కి సంబంధించి ఏదైతే కలర్స్ అండ్ గ్రేడియన్స్ వాళ్ళు చూపించిన విధానం అండ్ మ్యూజిక్ ఇదంతా కూడా సస్పెన్స్ అయితే ఇంపబడేసింది. అండ్ లేడీ సిల్వర్ సర్ఫర్ ఈ క్యారెక్టర్ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ వచ్చేసి మనకి గెలాక్టస్ ఒక హెరాల్డ్‌గా అయితే పనిచేస్తుంది. అంటే గెలాక్టస్‌కి కింద ఒక అసిస్టెంట్ టైప్ లాగా. బట్ ఈ క్యారెక్టర్‌ని కొంచెం అటు ఇటుగానే చూపిచ్చారు. ఓకే. తనకున్న స్క్రీన్ ప్రెజెంట్‌కి అయితే ఆ వరకు అయితే చాలు. అండ్ ఓవరాల్‌గా ఎలా ఉంది మూవీ అంటే మాత్రం నేనైతే చెప్తున్నా ఈ మూవీకి వచ్చే రేటింగ్ మాత్రం 4.4/5. ఇక మీరే ఊహించుకోండి ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉందనేసి. మీరు యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని చూడకుండా మాత్రం వెళ్ళమాకండి. సూజన్ స్ట్రోమ్ అయితే ఇంకా స్టిల్ బతికే ఉంది. బట్ మూవీలో మనకు చనిపోతుంది అన్నట్టుగా చూపిస్తారు. అండ్ మీరు ఒకవేళ ఈ మూవీ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. టాటా.